ఒక్క డైలాగ్ లేకుండా స్లో మోషన్ లో ఆ సిగార్ కాలుస్తూ హ్యాట్ పెట్టుకొని స్టైలిష్ గా నడుచుకొని వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో షార్ట్ అయితే అదిరిపోయింది. అసలు ఆ పబ్ విజువల్స్ అయితే అసలు హాలీవుడ్ రేంజే. ఎందుకంటే ఫాక్స్ స్టూడియోస్ తో కొలాబరేట్ వస్తున్నారు కదా. నాకు తెలిసి ఈ విజువల్స్ చూసాక దీంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదే రేంజ్ లో అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయేమో అని మనకి హింట్ ఇస్తున్నట్టుంది. ఒకవేళ అదే నిజమైతే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అన్నమాట ఇది. కేజీఎఫ్ రిలీజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, యష్ గారు ఏం చేస్తున్నారు, వేరే మూవీ ఒప్పుకోలేదు. ఆ మధ్యలో టాక్సిక్ అని ఏదో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడం అయితే చేశారు కానీ దాని గురించి ఒక్క న్యూస్ కూడా బయటికి రావట్లేదు. అసలు ఏం చేస్తున్నారు యష్ గారు అనుకున్నాం గానీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. కొడితే పాన్ ఇండియా కాదు, హాలీవుడ్ లో రీసౌండ్ వినిపించాలి అనే రేంజ్ లో మూవీ అయితే రెడీ చేస్తున్నట్టు అర్థమైపోయింది. చూద్దాం ఈ మూవీకి సంబంధించి ఇంకా ముందు ముందు కంటెంట్ వస్తూనే ఉంటది కదా, ఏ రేంజ్ లో విజువల్స్ అనేవి ఉంటాయో చూద్దాం. ఎనీవే హ్యాపీ బర్త్డే రాకీ బాయ్. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలిగా, చేసేయండి తొందరగా. ఇంకా ముందు ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి.